బిట్టు బహానే బాస్ మండే టు ఫ్రైడే సాయంత్రం 8 గంటలకు నిక్కులో. Watch full episodes on Jio Hotstar. లేడీస్ అండ్ జెంటిల్మెన్, రండి రండి, స్వాగతం. ఏంటది? మీ ఇష్ట ప్రకారమే డబుల్ సైజ్ ఉన్న వాళ్ళు సింగిల్ సైజ్ అయిపోతారు, బలంగా ఉన్న వాళ్ళు చాలా సన్నంగా అయిపోతారు. మీ వెయిట్ ని 1 నిమిషంలో తగ్గించేస్తా. 1 క్షణంలో మనిషి ఎలా సన్నబడిపోతాడు? నేను కూడా ఒకసారి చూడొచ్చా? రండి సోదరులారా, రండి. 1 నిమిషంలో తగ్గిపోతారు. అన్నా, నన్ను సన్నగా చెయ్యి ప్లీజ్. చేసేద్దాం, అందుకే కదా నేను ఇక్కడికి వచ్చింది. సోదరా, మీరు సిద్ధంగా ఉన్నారా? కౌంట్ అవుట్. 5 4 3 2 1. ఇప్పుడు ఆ సూట్ ను తీసేయండి. భలే సన్నగా మారిపోయారు. ఓహో, నేను సన్నగా మారిపోయాను. సోదరా, మీరు జీవితాంతం డాన్స్ చేయొచ్చు. దానికన్నా ముందు నా ఫీజు నాకు ఇవ్వండి. 5 లక్షల రూపాయలు. అన్నయ్య, నీకు 5 లక్షలు కాదు 10 లక్షలైనా ఇవ్వచ్చు. ఎవరైనా లావుగా మారొచ్చు, కానీ సన్నగా అవడం ఇంపాసిబుల్. తీసుకో 5 లక్షలు. మనకు కావాల్సింది మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. అన్నయ్య, ఇదిగోండి 5 లక్షలు ఇందులో ఉన్నాయి. నన్ను త్వరగా సన్నగా చేసేయండి ప్లీజ్. సరే సరే సరే, ఇప్పుడే సన్నంగా చేస్తా. నేను సన్నబడిపోతాను. ఇప్పుడు మీరు 5 అంకెలు లెక్క పెట్టండి, చాలా సన్నంగా అయిపోతారు. లెక్క పెట్టండి, లెక్క పెట్టండి. 1 2 3 4 5. ఇప్పుడు సూట్ తీసేయచ్చా? లేదు, అక్కడే ఉండండి. ఇంకో 5 అంకెలు లెక్క పెట్టండి. 5 4 3 2 1. అరే, ఇప్పుడు తీసేయచ్చా? ఇంకో 5 లెక్క పెట్టండి. 5 4 3 2 1. 5 4 3 2 1. 5 4 3 2 1. ఈ మనుషులు ఉన్నారే, ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. అరే మోటు, ఏమిటి ఏదో లెక్క పెడుతున్నావు? అది కాకుండా ఏదో వేసుకున్నావు, ఏమిటది? పతులు చెప్పేది విను. ముందొక కస్టమర్ వచ్చాడు. అతన్ని 5 లెక్క పెట్టేలోగా సన్నగా చేసి పంపించేశారు. కానీ ఎందుకో తెలియదు, వాళ్ళు నన్ను చాలా సార్లు లెక్క పెట్టమంటున్నారు. ఎవరి గురించి చెప్తున్నావు? ఇక్కడ అసలు ఎవరు లేరు కదా మోటు. ఎవరు లేరా? పతులు వాళ్ళు నన్ను సన్నగా చేస్తామని చెప్పి మెషిన్ లో ఇరికించి పారిపోయినట్టున్నారు. పైగా నా దగ్గర 5 లక్షలు తీసుకున్నారు పతులు. ఏమిటి ఏమిటి 5 లక్షలు ఇచ్చేసావా? మోటు, ఆనవాళ్ళు చెప్పు. అతను లావుగా పొట్టిగా ఉన్నాడా? అరే మోటు, అతను ఖచ్చితంగా జాన్ ద డాన్. పతులు, సారీ, పొరపాటు జరిగిపోయింది. మోటు, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి సాయానికి ఎవరైనా తీసుకువస్తాను. అన్నయ్య, నిన్ను చూస్తుంటేనే నాకు భయం వేస్తోంది. జాగ్రత్త జాగ్రత్త. తమ్ముడు, నువ్వు భయపడకు, నేనున్నాను కదా. నేనెందుకు ఇక్కడికి వచ్చి ఇరుక్కుపోయాను? మోటు ఆగు, జాగ్రత్త. మోటు ఆగు, ఆగు.
అయ్యమ్మా! అసలు మోటు ఏం చేస్తున్నాడు? అరే నేనేం చేయాలో మీరు ఏమీ చెప్పకండి చింగం గారు, ఇదంతా మోటు వల్లే జరిగింది. పదండి, ఇవాళ వాడి బామ్మని వాడికి గుర్తు చేద్దాం మనం. అరే డాక్టర్ జట్కా, మోటుని ఆ మెటల్ నుంచి బయటకు తీసుకురా. అరే మిత్రుడా, సహోదరుడా, నువ్వు ఆ మిషన్ లోకి వెళ్ళు. అరే మోటు మిత్రుడా, సహోదరుడా, ఇప్పుడు ఆ సూటుని నేను ఇప్పేస్తాను. గోసిటారాం, ఆ గ్రీన్ బటన్ ని నొక్కు. వేడిగా ఉంది, వేడిగా ఉంది. డాక్టర్ జట్కా ఏం చేస్తున్నావు? మెట్టలు వేడెక్కిందంటే ఆటోమేటిక్ గా ఓపెన్ అవుతుంది. డాక్టర్ జట్కా, మోటు అందులోనే కరిగిపోయేలా ఉన్నాడు. మోటు మోటు ఒరే మోటు, వాళ్ళని పని అయిపోయిందిరా. అద్భుతం బాక్సర్ అన్నయ్య, ఏం అద్భుతమైన పంచి కొట్టావు. మోటు సూటు బయటకు వచ్చేసింది. దానివల్ల మేమిద్దరం ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా? అరే అరే పతులు, నేను మళ్ళీ సూట్ లో ఇరుక్కుపోయాను. బాక్సర్ అన్నయ్య ప్లీజ్, నాకు ఇంకొక పంచివు. నేను ఈ కవచం నుంచి బయటికి రావాలనుకుంటున్నాను. ఓకే, నో ప్రాబ్లం. అరే మోటు, ఇప్పుడు ఈ సూట్ని ఎలా తీయాలి? పత్తులు కావాలంటే చెప్పు, నేను ఇంకో 2-3 సార్లు ట్రై చేస్తాను. ఉండండి ఉండండి, కొట్టవలసిన అవసరం ఏమీ లేదు. పతులు, త్వరగా ఏదోటి ఆలోచించు. ఐడియా. వినండి, అరే మోటు, శుభాకాంక్షలు. ఫారిన్ కంపెనీ వాళ్ళు నీ సూటును మెచ్చుకుని దానికి 5 కోట్లు ఆఫర్ చేశారు. వాళ్ళకి ఈ మెటీరియల్ ఇంకా ఈ డిజైన్ చాలా బాగా నచ్చిందట. డాక్టర్ జట్కా, మీరు ఎలాగైనా సరే రేపు ఉదయానికల్లా మోటు ఈ సూటును తీసి ఇచ్చేయండి. సహోదరుడా, మిత్రుడా, నువ్వేమీ భయపడకో. నా పేషెంట్స్ మీద ఒట్టేసి చెప్తున్నా, రేపు ఉదయానికల్లా నేను ఆ కోటి ఇప్పించేస్తాను. శుభాకాంక్షలు మోటు, శుభాకాంక్షలు. బాస్ వినండి, 5 కోట్ల జోన్, నేను నిన్ను వదిలిపెట్టను. అరే, ఇది ఎలా జరిగింది? ఈ రోజు కూడా నువ్వు నన్ను పట్టుకోవడానికి వస్తావా? నేను నిన్ను వదిలిపెట్టను. జోన్, నిన్ను వదిలిపెట్టను. బాస్, మోటు బాగా నిద్రపోతున్నారు. జోన్, ఆయన ఏదో నిన్ను కలకంటున్నట్టున్నారు. వదిలిపెట్టను. వాడు కళ్ళు తెరిచేలోపు ఇక్కడి నుంచి పారిపోవాలి. నిద్రలో నడుస్తాను నేను.
ఎక్కడున్నావు? రా, ఫైట్ చెయ్యి. జాన్, నిన్ను వదిలిపెట్టను. నాకు అర్థమయ్యింది. నువ్వు పడుకున్నట్టు నటించావు కదా. నాకు తెలుసు, ఎవరైనా నిద్రలో ఇంత గట్టిగా కొడతారా ఏంటి? ఇది కరెక్టే కదా మాము? జాన్, మోటు నిద్రలో ఉన్నాడు. అతన్ని నువ్వు లేపొద్దు. లేచాడంటే నిన్ను చిత్తుగా చితక్కొట్టి చిందగా బచ్చడి చేస్తాడు. మోటు, నువ్వు నన్ను ఎందుకు కొడుతున్నా? ఎవరైనా సాయం చేయండి, సాయం చేయండి. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.